హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. ఈ వీడియోలో మనం ఈ క్రాస్ కట్ బాస్కెట్ ప్యాటర్న్ ఎలా వేయాలో నేర్చుకుందామండి. సో నేను రీసెంట్గా బిస్కెట్ నట్ బాస్కెట్ హ్యాండ్ బ్యాగ్ లాగా కన్వర్ట్ చేసి వేశాను. సో ఆ బాస్కెట్ కింద, ఆ వీడియో కింద చాలా వరకు నార్మల్ బేసిక్ నట్తో ఒక బుట్ట వేసి చూపించమని కామెంట్ వచ్చిందండి. సో అందుకే నేను ఈ వీడియో మేక్ చేస్తున్నా. లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి నేను మల్టీ కలర్స్ 7 తీసుకున్నానండి. ఈచ్ కలర్లో 4 వైర్స్ 28 వైర్స్ అయ్యిందండి. అది వచ్చేసి మొత్తం 8.5 8.5 ఫీట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత బార్డర్ లెక్క బ్లాక్ కలర్ తీసుకున్నానండి. అందులో వచ్చేసి 16 వైర్లు 9.5 అడుగులు తీసుకున్నా. ఓకేనా. ఇక్కడ నేను ఈ మల్టీ కలర్లో ఒక కలర్ అనేది తీసుకున్నాను, డార్క్ బ్లూ కలరు. అందులో 2 వైర్స్ తీసుకున్నానండి. ఇలా తీసుకొని సమంగా ఫోల్డ్ చేసుకున్నా. ఓకేనా. సో మీరు కూడా ఇలానే సమంగా ఫోల్డ్ చేసుకోండి. సో ఫోల్డ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్లో ఒక లూప్, రైట్ హ్యాండ్లో ఒక లూప్ పెట్టుకోండి. లూప్ క్రియేట్ చేసినది వచ్చేసి కింద వైపు నుంచి, అంటే ఫోల్డింగ్ కింద వైపు వచ్చే వైర్ అనేది రైట్ సైడ్ ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా లూప్లోకి ఇన్సర్ట్ చేసుకోండి. రైట్ సైడ్ ఉన్న లూప్ని లెఫ్ట్ సైడ్ లూప్లోకి, తర్వాత వైర్ని, కిందున్న వైర్ని ఇలా పైకి పెట్టేసి, ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉంది కదా, ఈ వైర్ని పైన ఉన్న లూప్లోకి ఇన్సర్ట్ చేసి కిందికి లాగేసి పైకి లాగి నాట్ అనేది టైట్ చేసుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో మీరు బిగినర్ అయినా కూడా చాలా సింపుల్గా నాట్ అనేది వేసుకోవచ్చు. ఒకవేళ బేసిక్ నాట్ వేయడం రాకపోతే నేను సపరేట్గా బేసిక్ నాట్ ఎలా వేయాలో ఒక వీడియో అనేది మేక్ చేశానండి. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేసుకోండి. ఓకేనా. సో బేసిక్ నట్ వేసుకున్న తర్వాత ఈచ్ సైడ్ పైన కింద కూడా చెక్ చేసుకోండి, సైడ్స్లో కూడా చెక్ చేసుకోండి అన్ఈవెన్గా ఉందా లేదా అనేసి, అంటే ఈవెన్గా ఉందా లేదా అని. ఓకేనా. అన్ఈవెన్ ఉంటే సరి చేసుకోండి. సో ఇంకో వైర్ సేమ్, ఇంకా 2 వైర్స్ సేమ్ కలర్లోనే తీసుకొనేసి సమంగా ఇలానే ఫోల్డ్ చేసుకొని బేసిక్ నట్ అనేది వేస్తున్నానండి. మీకు అబ్జర్వ్ అంటే ఒకవేళ అర్థం కాకపోతే అబ్జర్వ్ చేయండి వీడియోని, మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకేనా. ఇలా లెఫ్ట్ హ్యాండ్ లూప్లోకి రైట్ హ్యాండ్ లూప్ని ఇన్సర్ట్ చేసేసి లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న వైర్ని పైకి పెట్టాలి, అంటే కింద నుంచి వచ్చే వైర్ని. తర్వాత ఇటువైపు రైట్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేసాం కదా, ఆ వైర్ కూడా కింద నుంచి వచ్చే వైర్ని పైన లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేసుకోండి. సో చాలా ఈజీగా వేసుకోవచ్చు. మీరు బిగినర్ అయినా కూడా చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఓకేనా. సో ఇలా వేసుకోండి, చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 నాట్స్ని తీసుకొనేసి ఇలా ఇంటూ షేప్లో పెట్టుకున్నారంటే ఒక వైర్ మీద ఒక వైరు క్రాస్ అనేది అవుతుందండి. సో దాన్ని బేసిక్ నాట్ వేసుకోండి. ఓకేనా. ఫస్ట్ లూప్ క్రియేట్ చేసుకోండి, తర్వాత ఇంకొక నాట్లో నుంచి వచ్చే వైర్ని లూప్కి చుట్టుకోవాలి. లూప్ క్రియేట్ చేసాం కదా, ఆ వైర్ని పైన పెట్టేసి చుట్టుకున్న వైర్ని పైన లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ టైట్ చేసుకోండి. కొంచెం ఈడ్చి వేసుకోండి, అప్పుడే మనకి గ్రిప్ అనేది దొరుకుద్ది. ఓకేనా. సో సేమ్ ఇటువైపు కూడా ఇలా తిప్పుకొని నాట్ అనేది వేసుకోండి. సో మొత్తం ఇలానే వేసుకోవాలి. ఇక్కడ ఏం చెక్ చేసుకునే అవసరం లేదండి. ఫస్ట్ మనం బేసిక్ నాట్ వేసుకుంటాం కదా, అది మాత్రమే చెక్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో ఇలా నేను మొత్తం 7 కలర్స్ మేక్ చేసి పెట్టుకున్నాను. సో టోటల్గా 7 కలర్స్ అండి. మీరు ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు, మీకు కన్వీనియంట్గా ఉన్న కలర్స్ మీరు తీసుకోండి. ఓకేనా. ఇక్కడైతే బార్డర్ లెక్క నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. దీన్ని కూడా బేసిక్ నాట్ ఒక్కొక్కటి వేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఎలా వేయాలో చూపిస్తాను. లెఫ్ట్ హ్యాండ్లో ఒక లూపు, రైట్ హ్యాండ్లో ఒక లూపు, తర్వాత ఈ కింద నుంచి వచ్చే వైర్ రైట్ సైడ్ నుంచి తెచ్చుకోవాలి, దాన్ని పైకి పెట్టేసి తర్వాత మనం రైట్ హ్యాండ్ నుంచి ఇన్సర్ట్ చేయాలండి. కింద నుంచి వచ్చే వైర్ని లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళేటట్టు ఇన్సర్ట్ చేసి నాట్ టైట్ చేసుకొని దీన్ని కూడా ఈవెన్గా చెక్ చేసుకోండి. అన్ఈవెన్ ఉంటే కొంచెం ఎటువైపు అయితే అన్ఈవెన్గా ఉందో అటువైపు నుంచి కొంచెం నొక్కారంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇలా మొత్తం నేను 8 నాట్స్ వచ్చిందండి. 16 వైర్లు తీసుకున్నా, దాన్ని 2గా పేరప్ చేస్తే నాకు 8 వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఈ బ్లాక్ కలర్ ఒకటి తీసుకోవాలి, ఈ మల్టీ కలర్ నేను వేసాను కదా కలర్, ప్లెయిన్ కలర్, అదొకటి తీసుకోవాలి. తీసుకొని ఇలా బ్లాక్ కలర్ లూప్ క్రియేట్ చేసుకోండి. బ్లూ కలర్ వైర్ని దానికి చుట్టుకోండి. తర్వాత బ్లాక్ కలర్ వైర్ని పైకి పెట్టేసి బ్లూ కలర్ వైర్ని పైన లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ టైట్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ ఇలాగే వేసుకుంటూ రావాలి. ఓకేనా. సో ఎక్కడైనా డౌట్ ఉంటే ప్లీజ్ ఒక్కసారి వీడియోని కొంచెం ముందుకు వెళ్ళి చూసేసి
నాట్ అనేది వేసుకోండి. ఓకేనా. సో నేను చెప్తున్నాను అనేసి కాకుండా మీకు అర్థం కావాలని నేను ఇంతలా చెప్తున్నా. ఓకేనా. సో ఇలా కన్వర్ట్ చేసుకొని ఇలా టర్న్ చేసుకొని కూడా ఇటువైపు వేసుకోవాలి. ఓకేనా. సో ఇలా వేసుకునేసారంటే మీకు నీట్గా 4 నాట్స్ వచ్చేస్తుంది. పైన కింద మొత్తం కౌంట్ చేస్తే 5 ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇంకో బ్లాక్ కలర్ వైర్ తీసుకోండి. ఇది బార్డర్ లెక్క వేస్తున్నాం కాబట్టి ఇలా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి బ్లూ కలర్ వైర్ని లూప్ క్రియేట్ చేసుకోవాలి. బ్లాక్ కలర్ వైర్ని చుట్టుకోవాలి. తర్వాత బ్లూ కలర్ వైర్ని పైకి పెట్టాలి. బ్లాక్ కలర్ వైర్ని బ్లూ కలర్ లూప్లోకి పైన ఉన్న లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది కొంచెం టైట్ వేసుకోండి. ఇది ఎందుకు టైట్ అంటున్నానంటే ఇది వచ్చేసి బేస్ అనమాట. ఓకేనా. కింద అడుగు భాగం కొంచెం టైట్గా వేసుకుంటేనే మనకి బుట్టంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. సో నేను కలర్స్ అనేది ఇలానే చూస్ చేసుకున్నా. సో మీకు మల్టీ కలర్ అనేది పోయి ప్లెయిన్ కలర్. ఓకేనా. 4 వైపులు చూసారంటే మీకు ప్లెయిన్ కలర్లో 4 ఉంటుంది. ఓకేనా. బ్లాక్ కలర్లో పైన కింద సైడ్. ఓకేనా. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఓకేనా. సో ఇలా మీకు వచ్చేటట్టు వేసుకోండి. సో నేను ఈ మల్టీ కలర్ వైర్స్ ఇంకోసారి చెప్తున్న మెజర్మెంట్స్ 8.5 ఫీట్స్ తీసుకున్నాను. ఈచ్ కలర్లో అంటే ఒక్కొక్క కలర్లో 4 వైర్లు తీసుకున్నాను. ఆ ఒక్క వైర్ మెజర్మెంట్స్ వచ్చేసి 8.5 ఫీట్స్. ఓకేనా. 8.5 అడుగులు. బార్డర్ లెక్క తీసుకున్న వైర్ మెజర్మెంట్స్ వచ్చేసి 9.5 అడుగులు తీసుకున్నానండి. ఒక్కొక్క ఫీట్ అంటే ఒక్కొక్క వైర్ పొడవది మొత్తం 16 వైర్లు తీసుకున్నా. ఓకేనా. సో ఇప్పుడు నేను ఎల్లో కలర్ తీసుకున్నా. సేమ్ ప్యాటర్నే మీరు ఫస్ట్ నుంచి ఎలా వేస్తున్నామో అలానే ఇలా వేసుకుంటూ రావాలండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఎందుకు నేను ఒక్కొక్క నాటే వేసి చూపించవచ్చు. మీకు అర్థమవుతుంది. సింపుల్గా తొందరగా వేసేయగలరు అన్న ఒక థీమ్తో నేను బిస్కెట్ నాట్స్ ఎలా వేసానో సేమ్ అదే మెథడ్లో ఇక్కడ బేసిక్ నాట్స్ అనేది మీకు వేసి చూపిస్తున్నానండి. సో దీన్ని మీరు అంటే 2గా వేసి సింపుల్ చిన్న బుట్ట కూడా వేసుకోవచ్చు. పెద్ద బుట్టగాను వేసుకోవచ్చు. నేను క్రాస్ ప్యాటర్న్లో ఇంతవరకు చెప్పలేదు. ఇదే చెప్తున్నాను. క్రాస్ ప్యాటర్న్లో ఎలా వేయాలో 3 మోడల్స్ ఉన్నాయి. అంటే 2 మోడల్స్. ఇదొక మోడల్. ఇంకొకటి బేస్ వేసేసి తర్వాత పైన జాయిన్ చేసి వైర్ని క్రాస్ ప్యాటర్న్లో వేసేది అదొక ప్యాటర్న్. ఓకేనా. ఇక్కడ వచ్చేసి రన్నింగ్ వైర్ యూస్ చేయడం లేదు. లేడర్ నట్ కూడా వేయడం లేదు. ఓకేనా. ఇక్కడ మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. కాకపోతే వైర్స్ అనేది కొంచెం వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. ఓకేనా. సో మీరు తీసుకునేటప్పుడే మల్టీ కలర్స్ మీకు ఏ కావాలో అది తీసుకోండి. బార్డర్ లెక్క వచ్చే వైర్స్ మాత్రం 2 బండిల్స్ తీసుకోండి. నాకైతే ఇక్కడ 1.25 సెంటీ అంటే 25 వైర్ అనేది సరిపోయింది. అంటే 1.25 కట్ట సరిపోతుంది. మీరు 2 బండిల్స్ తీసుకుంటేనే అందులో ఒక బండిల్ పూర్తయిపోయి ఇంకో కొంచెం మిగులుతుంది. అంటే ఇంకో బండిల్లో హాఫ్ పైన మిగులుతుంది. సరేనా. ఇప్పుడు మొత్తం నేను యాడ్ చేసేసానండి. సో మీరు ఇలానే అన్ని కలర్స్ యాడ్ చేసుకోండి. వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ డైమండ్ షేప్ వేయాలన్నమాట. ఓకేనా. మళ్ళీ ఇక్కడ అలా మీరు మొత్తం వేసుకుంటూ రావాలి. అలానే టర్న్ చేసుకొని కూడా వేసుకుంటూ రావాలండి. ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి మిక్స్డ్ కలర్. ఇక్కడ డార్క్ బ్లూ విత్ మ్యాంగో ఎల్లో మిక్సింగ్ అయింది కదా. ఇలా బేసిక్ నాట్ వేసుకోవాలి. మీకు ఈ కార్నర్స్ దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. మీరు నాట్ అనేది కొంచెం ఇచ్చి వేసుకున్నారంటే నాట్ అనేది టైట్ అయిపోతుంది. సరేనా. సో ఈజీగా వేసుకోవచ్చు. సో ఇలా నేను చాలా స్లోగానే చూపిస్తున్నాను మీకు. సో మన ఛానల్లో చాలా వీడియోస్ కూడా ఉన్నాయండి. ప్లీజ్ ఛానల్ని చెక్అవుట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి లైక్ అనేది తప్పకుండా ఇవ్వండి. సో మన ఛానల్లో మెంబర్షిప్ అనేది అనౌన్స్ చేశాను. సో మెంబర్షిప్ ఎవరైనా నా ఛానల్ని సపోర్ట్ చేసి నాతో పాటు మీరు ఒక పార్ట్నర్ మెంబర్షిప్గా ఉండాలి అనుకుంటే మీరు మెంబర్షిప్కి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూడండి. మళ్ళీ అంటే మనకి బ్లాక్ కలర్ అనేది బార్డర్లో వచ్చేయాలన్నమాట. అలా వేసుకుంటూ రావాలి. సరేనా. సో ఇలా బార్డర్లో మీకు ఈజీగా ఉండడానికి కోసం నేను ఇలా చూపిస్తున్నాను. లేదు నేను ఒక్కొక్క నాటే ఈ ఇంటూ షేప్లో వచ్చేటప్పుడే వేస్తాను అనుకున్నా కూడా మీరు అలా వేసుకోవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. ఓకేనా. సో ఇలా వేసుకుంటే మీకు అస్తమాను వైర్స్ని పైకి తెచ్చి వేయాల్సిన అవసరం ఉండదన్నమాట.
ఓకేనా. సో చూడండి ఇక్కడ మల్టీ కలర్ వచ్చింది, దానికి పైన బార్డర్లో బ్లాక్ కలర్ వచ్చింది మిక్స్డ్ కలర్స్తో. ఓకేనా. ఇక్కడ ఇక్కడ అలా మొత్తం వేసుకుంటూ రావాలి. మనం మొత్తం బేస్ అనేది 3 లైన్స్ వేయాలండి. 2 లైన్స్ వేసాను ఇప్పుడు. చూడండి ఈ లైన్ కూడా వేయాలి. అంటే ఇక్కడ ఒక లైన్ వచ్చిందంటే ఇక్కడ ఒక డైమండ్ వచ్చిందంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి ఎల్లో విత్ పర్పుల్. ఓకేనా. ఇలా వేసుకుంటూ రావాలి. సరేనా. మీరు 2 వైర్స్ ఇంటూ అయ్యేదాన్ని ఎటు ఏ డైరెక్షన్లో వైర్స్ వెళ్తుందో ఆ డైరెక్షన్స్తో మీరు వేసుకుంటూ రావాలి. సరేనా. అని మీరు సెంటర్లో వచ్చేసి మీకు 4 నాట్స్ వస్తుంది మల్టీ కలర్లో. అండ్ బార్డర్ బ్లాక్ కలర్లో వచ్చేసి పైన ఒక 2, ఇటువైపు ఒక 2, సెంటర్లో బ్లాక్ కలర్. ఓకేనా. అలా రావాలన్నమాట. మీరు చెక్ చేసుకోండి, బాగా నీట్గా వచ్చేస్తుంది. సరేనా. సో ఈ వీడియో నేర్చుకున్న తర్వాత బిస్కెట్ నాట్ హ్యాండ్ బ్యాగ్ లాగా వేసాను. దాన్ని మీరు బాస్కెట్ లెక్క కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. 2 హ్యాండిల్స్ పెట్టుకున్నారంటే బాస్కెట్ అయిపోతుంది అనమాట. నేను ఇక్కడ బాస్కెట్ లెక్కనే చూపించాను ఈ వీడియోలో ఈ బ్యాగ్ని. ఎందుకంటే హ్యాండిల్ పెద్దగా పెట్టినా ఇక్కడ సేల్ అవ్వదన్నమాట తొందరలో. మీకు హ్యాండ్ బ్యాగ్ ఆల్రెడీ మేక్ చేశాను కాబట్టి హ్యాండిల్ ఎలా వేసుకోవాలో మీరు ఆ వీడియో చూసారంటే హ్యాండ్ బ్యాగ్ మోడల్లో మీ హ్యాండిల్ మాత్రం మార్చుకోవచ్చు. ఓకేనా. సో ఇలా మొత్తం వేసుకుంటూ రావాలండి. ఇక్కడ వరకు ఈ ఎండ్ వరకు వేసుకోవాలి. తర్వాత పైన ఒక లైన్. ఓకేనా. ఇక్కడ ఒక లైన్ ఎండ్ వరకు వేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఇవన్నీ కూడా 3 లైన్స్ అంటే బ్లాక్ కలర్ నాట్స్ అనేవి మనకి 4 కనిపించాలన్నమాట. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్కి 4 కనిపించాలి. ఇలా చూడండి, ఇలా 4 నాట్స్ కనిపించాలి. సో మీరు కౌంట్ చేసేటప్పుడు ఇలా కౌంట్ చేసి ఈ వైర్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి కౌంట్ చేయాలి. ఓకేనా. ఇటువైపు నుంచి కాకుండా మీరు స్టార్ట్ చేశారు కదా అటువైపు నుంచి కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు నుంచి కౌంట్ చేయాలి. ఓకేనా. కౌంట్ చేసుకొని థర్డ్ అంటే బ్లాక్ కలర్ నాట్ ఉంది కదా ఆ వైర్ని కట్ చేయాలి. ఇక్కడ మనం కార్నర్ తిప్పాలి, అందువల్లనే నేను ఇక్కడ కట్ చేస్తున్నా. ఓకేనా. సో సేమ్ ప్యాటర్నే నేను బిస్కెట్ నాటుకు కూడా చెప్పాను. ఓకేనా. మీరు ఫస్ట్ వేసిన నాటు వదిలేసి దీని కింద ఉన్న నాట్ నుంచి లోపలికి ఇన్సర్ట్ చేయాలి. సరేనా. ఇలా లోపలికి ఇన్సర్ట్ చేయండి. ఒక 5 or 6 నాట్స్కి ఇన్సర్ట్ చేశారంటే టైట్గా ఉంటుంది. సేమ్ ఇటువైపు కూడా అలానే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాట్ ఎలా వేయాలో చూపిస్తాను. ఈ 2 వైర్స్ని తీసుకోవాలి. ఇక్కడ క్రాస్ అవ్వదు, కాకపోతే మనం ఈ 2 వైర్స్ మిక్స్ చేసి వేస్తేనే మనకి బుట్ట అనేది కార్నర్ అనేది టర్న్ అవుట్ అవుతుంది. ఓకేనా. ఇలా దగ్గరికి ఈడ్చి పెట్టేసి మీరు వేసుకోండి. ఓకేనా. బ్లాక్ కలర్ వైర్ స్కిప్ చేసాం కదా, అక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది, అదేమి ఇబ్బందిగా ఉండదు. ఓకేనా. ప్రాబ్లం ఏం లేదు. సరేనా. ఇలా నాట్ వేసుకోండి. కొంచెం బటన్ వేళ్ళు ఉన్నాయి కదా దాంతో కొంచెం నొక్కి పెట్టారంటే టైట్ అయిపోతుంది. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. సేమ్ ఇదే వైర్ని ఇటువైపు కూడా మొత్తం మనకి ఎంత కావాలి, బార్డర్ దగ్గరికి రావాలన్నమాట. బ్లాక్ కలర్ బార్డర్తో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాం కదా 4. ఇప్పుడు మళ్ళీ ఎల్లో కలర్ తీసుకుందాము. సో నేను బేసిక్ నాట్లోనే నార్మల్ రన్నింగ్ వైర్ పెట్టి బాస్కెట్ అనేది మేక్ చేశానండి. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో ఇలా ఓకేనా. ఇలా వేసుకుంటూ రావాలి. సో వైర్స్ కావాలంటున్నారు కదా, కింద డిస్క్రిప్షన్లో అఫ్లెటింగ్ మార్క్ చేస్తానండి. వైర్స్ అనేది ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను మీకు పిన్ చేస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేసుకోండి. కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బార్డర్లో వేస్తున్నాను బ్లాక్ కలర్ వైర్తో. సో ఇక్కడ చూసారా బ్లాక్ కలర్ వచ్చేసింది. ఇది కార్నర్ టర్న్ అవుట్ అయిపోయిందండి. సో చూసారా ఎంత నీట్గా కార్నర్ టర్న్ అవుట్ అయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు. సేమ్ ఇటువైపు ఇదే ప్యాటర్న్. ఇక్కడ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి కౌంట్ చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ నుంచి కాకుండా ఇక్కడ మనం స్టార్ట్ వేసాం కదా, స్టార్టింగ్ నుంచి కౌంట్ చేసుకొని థర్డ్ వైర్ని కట్ చేసేయాలి. కట్ చేసేసి లోపలికి ఇన్సర్ట్ చేయాలి. సేమ్ ప్యాటర్న్ ఒక 5 or 6 నాట్స్కి ఇన్సర్ట్ చేసేసి వైర్ని కట్ చేసేసుకోండి. సో ఇక్కడ ఈ వైర్స్ని ఇప్పుడు మనం అక్కడ వచ్చేసి ఎల్లోతో స్టార్ట్ చేసాం, ఇక్కడ పర్పుల్తో స్టార్ట్ చేస్తున్నాం. అంతే, సేమ్ కలర్సే వస్తుంది, కాకపోతే ఇది కొంచెం అటు ఇటు వస్తుంది అనమాట. ఓకేనా.
ఇప్పుడు సేమ్ ప్యాటర్నే మీరు ఇలానే వేసుకుంటూ రావాలి బేసిక్ నాట్తో. ఇప్పుడు బ్లాక్ కలర్ చుట్టేస్తున్నా. సో వీడియోస్ మీకు అర్థమవుతుందంటే ప్లీజ్ అర్థమవుతుందని చెప్పండి. ఇంకా క్లారిటీగా చెప్పాలన్నా కూడా ఒకసారి క్లారిటీగా చెప్పమని చెప్పండి. ఇంకా స్లోగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను, ఓకేనా. సో ఈ మోడల్లో చిన్న బుట్ట అనేది నేను వేసి మీకు నేర్పిస్తానండి. అది కూడా మీరు చిన్న పిల్లలకి నేర్పించవచ్చు. ఇప్పుడు హాలిడేస్ కదా, తప్పకుండా నేర్పించవచ్చు, వాళ్ళు కూడా నేర్చుకుంటారనమాట. సో చూసారా చాలా ఈజీగా టర్న్ అవుట్ అయింది. బ్లాక్ విత్ బ్లాక్ చూసారా నీట్గా వచ్చేసింది. కార్నర్స్ 2 కార్నర్స్ టర్న్ అవుట్ అయిపోయింది. బేస్ అనేది చిన్నగా ఉంది అనుకోకండి. మనం బుట్ట మొత్తం వేసిన తర్వాత నార్మల్గా మనం 1.5 రోల్ వైర్ బాస్కెట్ ఎంత ఉంటుందో లంచ్ బాస్కెట్ అంతే ఉంటుంది. దానికన్నా కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది బేస్ అనేది, ఓకేనా. సేమ్ ఇటువైపు కూడా ఇలానే వేసుకోండి. నేను ఇక్కడ వీడియో లెంత్ అయిపోతుంది అనేసి వేసి చూపించడం లేదు, మీరు టర్న్ అవుట్ చేసుకోండి, ఓకేనా. టర్న్ అవుట్ చేస్తే ఇలా వస్తుందన్నమాట, ఓకేనా. ఇక్కడ ఒక కలర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనం 7 నాట్స్ వేసాం కదా, అందులో ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి లోపలికి వెళ్ళిపోతుందండి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనకి సెంటర్లో 5 మాత్రమే మిగులుతుంది, ఓకేనా. సో మీకు వేసేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు బాస్కెట్ ఓవరాల్గా ఎలా వేయాలో నీట్గా మీకు చూపిస్తానండి. సో డైమండ్ షేప్సే రావాలి. టోటల్ మొత్తం బాస్కెట్ మొత్తం డైమండ్ షేప్స్ రావాలి. ఎడ్జెస్ అనేది షార్ప్గా వచ్చేటట్టు వేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి ఇలా సెంటర్లో క్రాస్ అయ్యే వైర్ని ఫస్ట్ నాట్ వేసుకోండి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్లో ఒక వైర్ పోతుంది, రైట్ హ్యాండ్లో ఒక వైర్ పోతుంది. నేనైతే మీకు ఇదే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఈజీగా ఉంటుంది, ఓకేనా. మనం రన్నింగ్ వైర్ పెట్టి వేస్తాం కదా, అలా ఈజీగా ఉంటుందన్నమాట. అదే మీరు లెఫ్ట్ హ్యాండ్ ఒక్కొక్కసారి వైర్ మార్చి వేసి అది కొంచెం మీకు అటు ఇటు ఉంటుంది. ఒకేసారి ఇలా వేసుకుంటూ వచ్చారంటే ఈజీగా ఉంటుంది, ఓకేనా. సో ఇలా బేసిక్ నట్ అనేది వేసుకోవాలండి. సో మీకు స్లోగానే చూపిస్తున్నాను ఎలా వేయాలనేది. మీరు తప్పకుండా వీడియోని బాగా అబ్జర్వ్ చేశారంటేనే మీకు వీడియో అనేది బాగా అర్థమవుతుంది, సరేనా. సో నీట్గా వేసుకోండి. నాట్స్ అనేది ఎక్కడా కానీ వైర్స్ అనేది స్కిప్ చేయకుండా వేసుకోండి. అప్పుడే మీకు ఓవరాల్ బుట్ట అనేది నీట్ ఫినిషింగ్తో వస్తుంది. సో వైర్స్ కొంచెం వేస్టేజ్ అయినా చూడ్డానికి అందంగా ఉంటుంది బాస్కెట్. ఇక్కడ ఎక్కడ కానీ లేడర్ నాట్ వేసేటట్టు, రన్నింగ్ వైర్ యూస్ చేసేటట్టు ఉండదు, ఓకేనా. సో నేను ఇక్కడ మినీ సైజు స్టార్ షేప్ బాస్కెట్, హెక్సాగాన్ బాస్కెట్ అనేది చిన్నది వేసానండి మన ఛానల్లో. ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సేమ్ ఇంకొకటి కూడా ఎలా వేయాలో చూపిస్తానండి. ఇలా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకొని ఇలా మొత్తం మీరు వేసుకుంటూ రావాలండి. సో చాలా నీట్గా వచ్చేస్తుంది ఇలా వేసుకుంటూ రావాలి. సో ఇలా క్రాస్ అవుతుంది కదా, ఇటువైపు కూడా ఇలా వేసుకోవచ్చు. నేను చెప్తున్నది ఇదే అనమాట. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ వైర్ని తీయాలి మళ్ళీ వేయాలి అనేది, ఓకేనా. ఒకసారి వైర్ అలానే టర్న్ అవుట్ చేసుకున్నారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఇంటూ అయ్యే చోట చూసారా ఎలా వేస్తున్నాను. మీకు ఇది ఈజీగా ఉందనుకుంటే మీరు ఈ మెథడ్లో వేసుకోండి, ఓకేనా. ఏది వేసినా ఒకే ప్యాటర్నే, కాకపోతే మీకు వైర్స్ని మళ్ళీ పైకి ఎత్తాలి కింద పెట్టాలి అనే ఒక థాట్ ఉంటుందన్నమాట. ఇక్కడ బార్డర్ చూసారా, ఇలా కూడా మీరు వేసుకోవచ్చండి మీకు అంత డౌట్గా ఉంటే. సో నేను చెప్పడం మీకు అంటే నేను స్ట్రైట్గా వేసేస్తాను అనమాట. ఒక నాట్ వేసేస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎలా వెళ్తుందో, ఎన్ని వైర్స్ వెళ్తుందో అన్ని వైర్స్ని వేసేస్తాను, అలా అనమాట. మీరు ఇలా వేసుకున్న నో ప్రాబ్లం. సెంటర్లో ఉన్న ఒక్కొక్క నాట్ వేసేసి తర్వాత బార్డర్ వేసుకున్నా మీకు ఏమి ఇబ్బంది ఉండదు. సేమ్ ప్యాటర్న్ వస్తుంది, ఇంకొంచెం బాగా వస్తుంది అనమాట. టైం టేకెన్ ఎక్కువ అవుతుంది, సరేనా. సో ఇప్పుడు చూడండి ప్లెయిన్ నాట్ వచ్చేసింది, ఇలా వేసుకోవాలి. సో ఈ బాస్కెట్ ఇన్సర్ట్ చేయడం లైవ్లో చూపించానండి. సో అందులో వాయిస్ ఓవర్ ఇచ్చాను, కాకపోతే అది మీకు చాలా వరకు రావట్లేదు వాయిస్ అనేది. సో మీరు వీడియోనే బాగా చూసి అర్థం చేసుకోవచ్చు, ఓకేనా. వీడియో అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో నేను టోటల్గా వేసేసానండి. మీరు క్రాస్ ప్యాటర్న్లో చెక్అవుట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మొత్తం 9 నాట్స్ ఉంటుంది, అంటే ఈ బార్డర్ నాట్స్ మాత్రమే 9 ఉంటుంది, ఓకేనా.
బార్డర్ ఫ్లవర్స్ వచ్చింది కదా, ఈ బ్లాక్ కలర్ ఫ్లవర్ అది మాత్రమే మీకు ఇలా ఉంటుంది. సో నేను ఎందుకు వైర్ వేస్టేజ్ అవుతుందన్నానంటే, ఇక్కడ చూడండి, మనం ఇక్కడ వన్ నాట్ అనేది ఒక్కొక్క కలర్ అనేది కార్నర్ టర్న్ అవుట్ చేసినప్పుడు పైకి వెళ్ళిపోయింది. ఆ వైర్స్ ఇక్కడ చూసారా ఎంత ఎక్స్ట్రాగా వచ్చిందో. సో కట్ చేసేటప్పుడు మనకు తెలియదు కదా మనం ఎక్కడ ఏ వైర్ని జాయిన్ చేయాలనేసి, అందుకే మీకు నేను ఇలా చెప్పేశాను అనమాట. సో నేనైతే ఎంత వైర్ ఇటువైపు వదిలితే సరిపోతుంది అనేది నేను కట్ చేసుకుంటాను అనమాట. సో మీరు బిగినర్ కదా, సో ఇలానే వేసుకోండి, వైర్ పాడైనా పర్వాలేదు, బుట్ట నీట్గా వస్తుంది. ఈ వైర్స్ని వేస్ట్ చేసుకోకండి. మనం ఈ హ్యాండిల్ వేసిన తర్వాత కట్టడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, ఎప్పుడు కానీ ఫస్ట్ ఈ కార్నర్ ఈ షార్ప్ ఉన్నదాన్ని ఫస్ట్ నాట్ని అటువైపు ఇటువైపు ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇటువైపు రైట్ సైడ్ ఉన్న వైర్ నేను లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ చేస్తున్నానండి. వేసిన నాటు వదిలేసి దానికి కింద ఉన్న నాట్లో నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. సో సేమ్ మీరు ఇదే ప్యాటర్న్ని మీరు చూస్ చేసుకోండి. ఇంకా క్లియర్గా ఇందులో కనిపించడం లేదనుకుంటే నేను లైవ్ అనేది అటెండ్ చేశాను, లైవ్లో క్లియర్గా చెప్పాను. అంటే వాయిస్ వినిపించదు కానీ నేను హ్యాండ్ మూమెంట్స్తోనే నీట్గా చెప్పాను అనమాట. వీడియో చూస్తే చాలు, మీరు అబ్జర్వ్ చేస్తే చాలు, ఇట్టే నేర్చుకుంటారు. ఓకేనా, ఫస్ట్ ఎప్పుడు కానీ ఈ ఫస్ట్ ఉన్నదే వేయాలన్నమాట, తర్వాత ఇన్సర్ట్ చేయాలి. అలా లేకుండా మీరు అటువైపు ఇటువైపు ఉన్న వైర్స్ అన్నీ ఇన్సర్ట్ చేశారంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఇలా వైర్స్ని క్రాస్ ప్యాటర్న్లో రైట్ ఉన్నది లెఫ్ట్కి, లెఫ్ట్ ఉన్నది రైట్కి ఇన్సర్ట్ చేయాలి స్ట్రైట్. ఓకేనా, స్ట్రైట్గా కాకపోయినా మీకు ఎలా వెళ్తుందో అలా. సో నేను టోటల్గా వేసేసాను. హ్యాండ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇన్సర్ట్ చేసిన తర్వాత. ఇప్పుడు హ్యాండిల్ వేయాలి. ఈ కార్నర్ నుంచి కౌంట్ చేయండి. ఇక్కడ చూడండి బ్లాక్ కలర్ వచ్చిందా, మళ్ళీ బ్లాక్ కలర్, మళ్ళీ బ్లాక్ కలర్ ప్లెయిన్ కలర్లోనే నేను నాట్ అనేది వేసాను. ఇలా తెచ్చుకొనేసి ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని వదిలేసి దీన్ని పట్టుకోవాలి. ఓకేనా, సెంటర్లో వచ్చేసి 2 ఫ్లవర్స్ అంటే 2 డైమండ్స్ ఉండాలన్నమాట. దానికి కింద ఉన్న దాంతో మీరు ఇన్సర్ట్ చేయాలి. హ్యాండిల్ మెజర్మెంట్స్ వచ్చేసి నేను ఇప్పుడు తీసుకుంటున్నాను 4 వైర్స్ తీసుకుంటున్నాను. నా వైర్ చూడండి ఎంత థిక్నెస్గా ఉందో. సో మీరు తీసుకున్న వైరు కొంచెం థిక్నెస్ తక్కువ ఉంటే ఇంకా 2 వైర్స్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. నేను 4 వైర్స్ తీసుకున్నాను, 4.5 ఫీట్స్ తీసుకున్నానండి. ఇది లోపల వచ్చే వైర్, ఇన్నర్ వైర్స్. ఓకేనా, సో ఇలా మీరు ఎక్కడంటే హ్యాండిల్ వేయాలనుకుంటున్నారో అక్కడ లైన్ సెట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ వేయాలనుకుంటున్నా. ఈ బాస్కెట్కి ఇది ఓకే, బాగుంటుంది. ఇంకొంచెం పొడవుగా వేయాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అనేది ఒక 1/2 ఫీట్ 1 ఫీట్ అనేది మీరు ఎక్స్ట్రా చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకున్నానండి హ్యాండిల్కి, ప్యూర్ బ్లాక్. ఓకేనా, ఎక్కడ కానీ మిస్ కాదు. 2 వైర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 9.5 ఫీట్స్ తీసుకున్నానండి. హ్యాండిల్కి సరిగ్గా పోతుంది. 2 వైర్స్ 9.5 ఫీట్స్. ఓకేనా, ఒక్క హ్యాండిల్కి మాత్రమే ఈ మెజర్మెంట్స్, మీరు ఇంకో హ్యాండిల్కి సేమ్ మెజర్మెంట్సే తీసుకోవాలి. సరేనా, సో ఇలా తెచ్చుకున్నారంటే ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తా చూడండి, దగ్గర పెట్టి ఎలా హ్యాండిల్ వేయాలనేది. సో ఇక్కడ చూడండి, ఇలా ఫస్ట్ వైర్ని సెంటర్లో ఉంది కదా, ఈ వైర్ని బ్లాక్ కలర్ వైర్ని ఇంటూ షేప్లో పెట్టుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో ఉండేది పైన ఉండేది వచ్చేసి రైట్ హ్యాండ్లో ఉండేది పైన ఉన్నది, ఫస్ట్ ఉన్నది పైన ఉంది, అందుకు నేను కింద పెట్టుకున్నా. ఇంకో వైర్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి తెచ్చాము కదా, ఏ వైర్ని పైన ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ నుంచి వచ్చేది దానికి పైన పెట్టుకున్నా. ఓకేనా, వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి, ఒకదానికి పైన ఒకదానికి కింద, అప్పుడే మనకి హ్యాండిల్ కన్వీనియంట్గా వస్తుంది. ఇప్పుడు రైట్ హ్యాండ్లో ఉండేది కొంచెం పైన ఉంది, అంటే ఒక పైన ఉంది, అంటే లైన్ అనే ఆ వైర్ అనేది కింద వచ్చేసింది, అది ఒకటి పైన ఉంది, విడిగా ఉంది. దాన్ని తెచ్చి లెఫ్ట్ హ్యాండ్ నుంచి సెంటర్లో వైర్స్ ఇచ్చి మళ్ళీ రైట్ హ్యాండ్కి తెచ్చుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇది సపరేట్గా ఉంది కదా, దీన్ని తెచ్చి ఇలా లెఫ్ట్ హ్యాండ్లోకి ఇవ్వాలి. మీరు ఎక్కడి నుంచి వైర్ని తీసుకుంటున్నారో దాన్ని మళ్ళీ అదే చేతికి ఇవ్వాలి. ఓకేనా, ఇంకోసారి చూడండి, ఇది వచ్చేసి సపరేట్గా ఉంది కదా, దీన్ని తెచ్చి ఇలా లెఫ్ట్ హ్యాండ్ సెంటర్లో వైర్లో ఇలా మొత్తానికి చుట్టుకొని తెచ్చి రైట్ సైడ్ ఇవ్వాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, విడిగా ఉన్నదాన్ని తెచ్చి మళ్ళీ రైట్ హ్యాండ్ 2 వైర్స్ సెంటర్లో వదిలి మళ్ళీ తెచ్చుకోవాలి. ఓకేనా, చాలా వరకు వీడియోస్లో హ్యాండిల్ ఎలా వేయాలో నేను నేర్పించాను. సో ఈ వీడియోలోనే చెప్పానంటే మీరు సపరేట్గా వీడియో చేయడం అంత ఇదిగా ఉండదు కదా, అందువల్ల నేను ఈ వీడియోలోనే చెప్పానండి. సో మీరు హ్యాండిల్ ఎలా అయినా వేసుకోవచ్చు, 2 వైర్స్తోనైనా వేసుకోవచ్చు, 3 వైర్స్తోనైనా వేసుకోవచ్చు.
నేనైతే ఇక్కడ 2 వైర్సే ప్రిఫర్ చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది ఎస్ టైప్ హ్యాండిల్. ఇదే మీరు మల్టీ కలర్లో వేస్తున్నారంటే డాటెడ్ హ్యాండిల్ వేశారంటే చాలా బాగుంటుంది. సో ఇలా వేసుకుంటూ రండి. సో మొత్తం నేను హ్యాండిల్ మొత్తం ఇలానే వేసుకుంటూ వచ్చేస్తాను. ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నానో అక్కడ ఇన్సర్ట్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తున్నాను ఇక్కడ అనమాట. ఇప్పుడు మీరు వైర్ ఇన్సర్ట్ చేసి హ్యాండిల్ వేస్తున్నారు కదా, అలానే స్ట్రైట్గా చూసుకుంటే సెంటర్లో బ్లాక్ కలర్ ఒకటి ఉండాలి, ఇంకో నాట్లో మనం ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. రైట్ హ్యాండ్లో విడిగా ఉంది, ఈ వైర్ని తెచ్చి లెఫ్ట్ హ్యాండ్లో ఇవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్ నుంచి సెంటర్లో నుంచి తెచ్చి రైట్ హ్యాండ్కి ఇచ్చుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో తనీగా ఉందండి, ఈ వైర్ని తెచ్చి రైట్ హ్యాండ్ సెంటర్లో వదిలేసి ఈ లెఫ్ట్ హ్యాండ్కి ఇవ్వాలి. ఓకేనా. మొత్తం వేసేసి మీకు చూపిస్తాను. సో ఓవరాల్ బుట్ట అనేది చూసారా, హ్యాండిల్తో సహా ఇలా వేసేసాను. హ్యాండిల్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఈ ప్యాటర్న్ అనేది నేను హ్యాండిల్స్ 2 వేయకుండా ఒకే హ్యాండిల్ వేసి హ్యాండ్ బ్యాగ్ అనేది బిస్కెట్ నాట్లో మేక్ చేశానండి. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ బాస్కెట్ వేసి నేర్చుకున్నాక మీకు చాలా బాగా వస్తుంది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే ఈ కలర్ కాంబినేషన్స్ తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.